కంగువ చాలా బాగుందన్న, కుమ్మేసింది సీరియస్‌గా. ఇంట్లో పెళ్ళని 3 రోజుల నుంచి ఇరక్కొట్టేస్తుంది నన్ను. అది నేను ఎలా భరించుకోవాలని చెప్పి పంచెకట్టు పెళ్లి అయిపోయింది, నాకు అన్నీ అయిపోయినాయి అనమాట. అది తీయకూడదు. కళ్ళజోడు పెట్టుకుని పడుకున్న నన్ను కంగువ సినిమా లేపేసింది. చాలా బాగుంది, ఎలివేషన్ ఇచ్చి పడదెప్పాడు. వన్ మ్యాన్ షో అని చెప్పాలి. సూర్యాబాయ్ చేతుల మీద పెట్టుకుని నడిపించాడు సినిమాని అంతానే. ఖచ్చితంగా థియేటర్స్కి వచ్చి చూడండి. లాస్ట్లో కార్తీబాయ్ ఎంట్రీ మామూలుగా ఉండదు. కార్తీబాయ్ పళ్ళు ఇలా పెట్టుకుంటాడు భయ్య, అది ఎక్సలెంట్ అనమాట నిజంగానే. దానికోసమే రావాలనిపిస్తుంది అనమాట. మొత్తం సినిమా అంతా కూడా హీరోయిన్ చూపిస్తూనే ఉంటుంది, ఎక్స్ప్రెషన్లు అన్నీ కూడా చాలా బాగుంది సినిమా. బాబీ డేల్ అయితే మామూలుగా లేదు సినిమాలో. అసలు కార్తీక్ సినిమాలో లుంగి లేవు. పుష్ప సినిమాలో ఉంది. కాకపోతే అక్కడ పుష్ప సినిమాలో లోపల ఆ ట్రైలర్ చూసేటప్పటికి ఫైర్ అయిపోయింది భయ్య. ఏసీ ఉండడం వల్ల లోపల ఫైర్ అవ్వలేదు. నిజంగా పుష్ప ట్రైలర్ పంచెలా ఎత్తుదాం అనుకున్నాను సీరియస్గా, కానీ లోపల ఏం లేదు. అందుకే నేను భయపడి అక్కడ చాలా ఎలివేషన్ ఇచ్చారు. కంగువ చాలా బాగుంది భయ్య. డిఎస్పీ గారు చాలా బాగా కొట్టారు. అండ్ అంటే కొంచెం కొంచెం అప్పుడప్పుడు డౌన్ అయినా సరే ఆ థీమ్కి మిగతా సైడ్ ఎలివేషన్ ఇచ్చి పడదెబ్బారు. చాలా బాగుంది, గూస్ బాంబ్స్ వచ్చినాయి. సూర్య గారు యాక్టింగ్ అయితే చెప్పట్లేదు భయ్య. వన్ మ్యాన్ షో, ఆయన చేతుల మీద ఎట్టుకుని నడిపించాడు అందులో సినిమాలో. సినిమా లాగ్ ఏం లేదు భయ్య, అదొక కాన్సెప్ట్. సినిమాలో అవర్స్కి అది ఈజీగా వెళ్ళిపోద్ది. మంచి స్టోరీ తీసుకున్నాడు. పార్ట్ 2 కోసం వెయిట్ చేయాలి అంతే. ఫైనల్ గా చూసేసరికి ఒక RRR స్టోరీ, ఒక మగధీర స్టోరీ, ఒక స్ట్రేంజర్ థింగ్స్ అన్ని కలిపి కొట్టారు, మోహన్ కొట్టారు. అంత మించి ఇంకా చెప్పుకోవడానికంటే సూర్య యాక్టింగ్ బాగుంది, యాక్షన్ బ్లాక్స్ బాగున్నాయి తప్ప ఇంకేం బాగాలేదు. ఒక బీజిఎం అయితే ఒక కామన్ ఆడియన్స్ ఏంటంటే ఒక చిరాకు వస్తుంది. అసలు లోపల జనాలు ఎంత చిరాకు అవుతారు, ఏంటబ్బాయి బీజం అంత చిరాకు ఉంటుంది అసలు. అండ్ స్టోరీ కూడా అంత గ్రేట్ స్టోరీ కాదు, అందరికి తెలిసిన స్టోరీ, కంప్లీట్గా ప్రిడిక్టబుల్, స్లో నెరేషన్ ఉంది. అంత ఆదిమానవులు ఏం కాదు, అది కొంచెం పాతకాలంలో తీశారు. మనకి దేవరాలు ఏదైతే ఒక తెగల గురించి చెప్తారో సేమ్ అదే స్టోరీలో అనిపించింది. కాకపోతే ఏంటంటే గెటప్స్ వేరు, అంతే. గెటప్స్ వేరు అంటే టీజర్ ట్రైలర్ చూసేటప్పుడు ఓకే సినిమాలో ఏదో ఉంది అని వెళ్తాం కదా, బయటకు వచ్చేటప్పుడు కూడా ఏదో ఉంది అని బయటకు వచ్చేస్తాం. అదైతే న్యాయం చేయలేదు. ఎక్కడ ఒక హై మూమెంట్ అనిపించలేదు, స్టోరీ ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, లౌడ్ బీజిఎం అది చిరాగా అనిపించింది. అండ్ ఎలా అనిపించింది అంటే క్లైమాక్స్ కార్తీ ఎంట్రీ బాగుంది. అక్కడికి వచ్చేసరికి ఏంటంటే జనాలు బాగా అలసిపోయారు, చిరాకు వచ్చి అలసిపోయారు అనమాట. ఆ పాయింట్ అది వచ్చినా సరే పడుకోవడానికి ప్లేస్ ఇవ్వలేదు, అసలు ఛాన్స్ ఇవ్వలేదు. అంత బీజిఎం అసలు బడా కొడుతుండే. అసలు చూసేవాళ్ళు కూడా చూస్తే మంచి థియేటర్లో చూడండి. సూర్య నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో, సూర్య తన యాక్టింగ్ వరకు, తన పర్ఫార్మెన్స్ వరకు న్యాయం చేశాడు, కానీ సినిమా కంప్లీట్గా అయితే డిసప్పాయింట్ చేశాడు. సెకండ్ పార్ట్ అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ అయితే అది ఓ లెవెల్లో ఉండొచ్చు, అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే మిగతా అన్ని అయితే డిసప్పాయింట్ చేశారు. బాగా కొట్టారు అసలు నిద్ర రెండు అసలు. అంటే సినిమా కొత్త స్టోరీ ఏదైనా ట్రై చేస్తుంటే బాగుండేది, కానీ అసలు కంప్లీట్గా ప్రెడిక్టబుల్ స్టోరీ లేదు. తను కొత్తగా ట్రై చేయాలి కాబట్టి కొత్తగా ట్రై చేశాడు. వాళ్ళు పెట్టిన బడ్జెట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ప్రతి రూపాయికి అయితే న్యాయం చేశారు. అండ్ యాక్షన్ సీక్వెన్స్ చూసుకుంటే కంప్లీట్గా డిఫరెంట్. ఫస్ట్ హాఫ్లో కొంచెం రిపీట్గా కనిపించింది, కానీ సెకండ్ హాఫ్లో వచ్చే యాక్షన్ బ్లాక్స్ అన్ని కంప్లీట్గా డిఫరెంట్. ఒక మంచులో ఒక ఫైట్ పెట్టారు, ఒక అడవిలో ఒక ఫైట్ పెట్టారు, ఒక వాటర్ సీక్వెన్స్ పెట్టారు, ఒక అగ్గిలో ఒక వార్స్ పెట్టారు. ఒక ఫైట్ ఉంటుంది ఉమెన్స్ కి వరకు. ఎస్ ఉమెన్స్ కైనా పిల్లలకైనా సరే. డిఎస్పీ కొన్ని చోట్ల బాగా కొట్టాడు. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే చుట్టూ ఒక 1000 మంది అరుస్తుంటే ఆ అరుపులకి తన బీజం మొత్తం ఎగిరిపోయింది. సో దానివల్ల చూసే ఆడియన్స్కి ఏంటంటే వాళ్ళ అరుపులే గుర్తొస్తుంది తప్ప తను పెట్టిన బీజం ఎక్కడ గుర్తురాదు. అండ్ సెకండ్ హాఫ్లో తన ఒక సాంగ్ పాడాడు, చిన్న బిట్, ఒక 1 minute బిట్. ఆ బిట్ చాలా బాగా వచ్చింది. అదేంటంటే ఏ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా ఓన్లీ తన వాయిస్ వచ్చేలా ఒక సాంగ్ పాడాడు, అది ఒకటి బాగుంది.